సోమవారం వ్రత విధానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఒకప్పుడు సౌనకాది మహర్షులందరూ యజ్ఞయాగాలు తపస్సులు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే పవిత్ర ప్రదేశం కోసం చాలా చోట్ల వెతికారు. కానీ వారికి అలాంటి స్థలం కనిపించలేదు. వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి తమ సమస్యను విన్నవించారు. ఆ దేవదేవుడు వారిని ఆదరించి తన చేతిలో ఉన్న చక్రాన్ని భూమి మీదకి విసిరి మహర్షులతో, మహాత్ములారా, ఈ చక్రం భూమి మీద ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశము దాని చుట్టూ ప్రక్కల 10 క్రోసుల అంటే 20 మైళ్ళు పరిధిలో ఉన్న ప్రదేశాలన్నీ పవిత్రం అవుతాయి. అక్కడ మీరంతా ఆశ్రమాలు నిర్మించుకొని మీ కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగించుకోండి అని చెప్పి పంపించాడు. ఆ చక్రం వచ్చి ఇప్పుడు మధ్యప్రదేశ్ అనబడుతున్న ప్రాంతంలో పడింది. ఏమి అంటే చక్రపు అంచు అది పడి దొర్లిన ప్రదేశాన్ని నైమిసారణ్యం అన్నారు. మునులందరూ అక్కడికి చేరుకొని తపస్సులు యజ్ఞయాగాదులు చేసుకుంటుండేవారు. ఒకసారి ఆ మహర్షులందరూ 12 సంవత్సరాలు దీర్ఘసత్రయాగం చేస్తుండగా వ్యాసముని శిష్యుడు సమస్త పురాణాలు చదివినవాడు అయిన సూతుడు అక్కడికి వచ్చాడు. మునులంతా ఆయనను ఆదరించి అతిథి మర్యాదలు చేసి, మహాత్మా, మీకు తెలియని పురాణ కథలు ఉండవు కదా. శివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్ని, దానికి సంబంధించిన కథలను మాకు వినిపించి సంతోషం కలిగించమని అడిగారు. సూతుడు, మహామునులారా, మీకు ధర్మపుణ్య కార్యాల మీద ఉన్న అభిరుచికి చాలా సంతోషం కలిగింది. మీరు అడిగిన సోమవార వ్రతం పార్వతీ పరమేశ్వరులిద్దరికీ చాలా ప్రీతికరమైంది. ఏ పరసౌఖ్యాలను ప్రసాదించేది, కోరిన కోరికలను వెంటనే తీర్చగలిగింది. కలియుగంలో ఈ సోమవార వ్రతానికి సాటి అయిన వ్రతం మరొకటి ఏదీ లేదు. దానిని గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను, వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు. మునీంద్రులారా, ఒకనాడు కైలాస పర్వతం మీద సభామందిరంలో ఇంద్రాది దేవతలు, నారదాది దేవమహర్షులు, వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు, కిన్నెర పురుష గంధర్వాది దేవతా గణాలు, నంది భృంగి మొదలైన ప్రమద గణాలు అందరూ వచ్చి కూర్చుండి పరమేశ్వరుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు సభాభవనంలోకి ప్రవేశించాడు. సభ అంతా హరహర మహాదేవ అనే శబ్దాలతో నిండిపోయింది. దేవదుందుబులు మ్రోగాయి. మహర్షులంతా వేద మంత్రాలతో ఉమాశంకరులను స్తుతించారు. గంధర్వులు సంగీత గానంతో స్వామిని సంతోషపెట్టారు. అప్సరసులు నాట్యసేవతో స్వామిని ఆరాధించారు. పూలవాన కురిసింది. కొంతసేపటికి గణపతి చేసిన చేతి సజ్జతో సభ అంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, స్వామి, సమస్త జనాలకు ముక్తి కలిగించాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను. ఏ వ్రతం చేస్తే మానవులు మీ అనుగ్రహాన్ని పొంది సమస్త సంసార దుఃఖాల నుంచి విముక్తులై మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతారు? అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి. ఆ వ్రత ప్రభావం ఏమిటి? దానిని ఆచరించే విధానం ఏమిటి? అందువల్ల కలిగే సత్ఫలితం ఏమిటి? మా యందు కరుణించి అన్ని విషయాలు వివరించబోతున్నాను అని అడిగింది. పరమేశ్వరుడు ఏం చెప్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు శంకరుడు ఇలా అన్నాడు. దేవి హిమశైల కుమారి, నువ్వు ఏమి అడిగినా లోక కళ్యాణార్థమే అని నాకు తెలియదా? అందుకే నీ సందేహం తీరుస్తాను, విను. సోమవార వ్రతము అని ఒక మహావ్రతం ఉంది. అది వరుసగా 16 సోమవారాలు చేయాలి. దీనిని చిత్తశుద్ధితో భక్తితో చేసిన వారికి తీరని కోరికలు ఉండవు. దరిద్రులు ధనవంతులు అవుతారు. సంతానం లేని వారు సంతానవంతులు అవుతారు. రోగగ్రస్తులు రోగ విముక్తులు అవుతారు. ప్రారబ్ధము చేత కలిగిన కష్టాలన్నీ తీరి సుఖ సంతోషాలతో బ్రతుకుతారు. వ్రత ప్రభావం వల్ల మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేసిన వారికి ఎంత పుణ్యం కలుగుతుందో, వ్రతభంగం చేసిన వారికి అంత పాపం చుట్టుకుంటుంది. పరల సౌఖ్యాలనిచ్చే ఈ వ్రతాన్ని చేసిన వారు, చేయించిన వారు, ప్రోత్సహించిన వారు, చూసి ఆనందించి వారు కూడా నా అనుగ్రహాన్ని పొంది తరిస్తారు. అందుకే కర్త కారయత చైవ ప్రేరక చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. శ్లోకార్థం పుణ్యకార్యము కానీ పాపకార్యము కానీ చేసినవాడు, చేయించినవాడు, ప్రోత్సహించినవాడు, దానికి మద్దతు ఇచ్చినవాడు కూడా ఫలితాన్ని సమానంగా పొందుతారు అని అర్థం. అప్పుడు జగన్మాత వ్రతం చేసే విధి విధానాలను కూడా చెప్పండి అని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు
పార్వతీ వ్రతం చేయాలనుకున్న వారు స్థిరమైన బుద్ధితో సంకల్పం చేయాలి. సోమవారం వ్రతము చేసేవారు ఆ రోజున ఉపవాసం ఉండాలి. సాయంకాల వేళ స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని పుట్టమట్టితో కానీ పంట పొలంలోని మట్టితో కానీ శివలింగాన్ని చేసి ఒక పళ్ళెంలో పెట్టి పూజా గృహంలో ఉంచుకోవాలి. దానికి కల్పోక్త విధానముగా ప్రాణప్రతిష్ఠ చేసి ధ్యానవాహనాదులు చేసి పంచామృతాలతోనూ శుద్ధమైన నదీ జలముతోనూ అభిషేకం చేసి వస్త్రాదులను సమర్పించి నామపూజ చేసి ధూపదీప నైవేద్య తాంబూలాదులను సమర్పించి పూజించాలి. నైవేద్యానికి కొబ్బరికాయ, గోధుమ పిండితో చేసిన తీపి పదార్థము ప్రశస్తము పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని కొంత గోవుకి పెట్టి తరువాత భక్తులకు పెట్టి తాము కూడా పుచ్చుకోవాలి. వ్రతం చేసిన వారు ఆ రోజున అద్దం చూసుకోకూడదు, తలకు నూనె రాయకూడదు, తాంబూలం వేసుకోకూడదు, మంచం మీద పడుకోకూడదు. శివనామ స్మరణతో రాత్రి జాగరణం చెయ్యాలి. ఇలాగ 16 సోమవారాలు పూజలు చేసిన తరువాత 17వ సోమవారం నాడు కూడా ఇలాగే పూజ చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వ్రత పరిసమాప్తి చెయ్యాలి అని పార్వతీదేవికి చెప్పగా విని ఆమెతో పాటు సభలోని వారందరూ కూడా సంతోషించారు. పార్వతీ వ్రతం చేసి ఎవరెవరు ఏ ఫలితాలు పొందారో వివరించండి అని అడగగా శివుడు, దేవి ఈ విషయం ఇంకొక రోజున వివరిస్తాను. ఈ రోజున మహర్షులకును నాకును స్నాన ధ్యానాలు ఆచరించే సంధ్యా సమయం అయిందంటూ సభ సాలించాడు. సభకు వచ్చిన వారందరూ తమ తమ నివాసాలకు వెళ్ళినారు.